Hello everyone, I am Dr. Damodar Reddy, Interventional Cardiologist, Impact Specialty Clinics, Narsingi, Hyderabad. Today we are going to discuss about most common symptoms of a cardiac patient, that is dyspnea or breathlessness. అంటే మనిషి యొక్క ఆయాసం కానీ దమ్ము కానీ మోస్ట్ కామన్ సింప్టమ్స్ గా మనం లేబుల్ చేస్తాం గుండె జబ్బు ఉన్న పేషెంట్స్ కి. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇలాంటి పేషెంట్స్ కి గుండె వల్లే దమ్ము వస్తుందా లేకపోతే వేరే రీజన్స్ వల్ల దమ్ము వస్తుందా అని ఎలా మనము నిర్ధారించుకుంటాం, అదర్వైజ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. మోస్ట్ కామన్ కన్ఫ్యూషన్ వచ్చేసి దమ్ము అనేది గుండె వల్ల వస్తుందా లేకపోతే ఊపిరితిత్తుల వల్ల వస్తుందా. ఈ రెండింటికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో మోస్ట్ కామన్లీ గుండెతో వచ్చే ఆయాసము నడిచినప్పుడు దమ్ము పెరగచ్చు. దాంతోపాటు రాత్రి కూడా పడుకుంటే PND అటాక్స్ అంటారు, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నియా, అదర్వైజ్ ఆర్థోప్నియా. సో వీటితో ప్రజెంట్ అవ్వచ్చు. అంటే మనిషి కూర్చున్నప్పుడు దమ్ము అంత ఎక్కువగా ఉండవచ్చు, బట్ నడిచినప్పుడు దమ్ము పెరగచ్చు. అదర్వైజ్ నైట్ పడుకున్నప్పుడు మన కాళ్ళలో ఉన్న నీరు అంతా హార్ట్లోకి చేరి మధ్యరాత్రి ఆయనకు దమ్ముతో పైకి లేవచ్చు. దాన్ని మనం PND అటాక్స్ లాగా నిర్ధారిస్తాము. గుండెకి సంబంధించిన ఆయాసము ఇట్ కెన్ ప్రజెంట్ విత్ పీడల్ ఎడిమా, అంటే కాళ్ళ వాపు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ జరిగి కాళ్ళలో వాపులతో కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే పేషెంట్కి దమ్ము వచ్చి కాళ్ళలో వాపులు వచ్చి లేకపోతే పొట్టలో వాపు వస్తే మోస్ట్ లైక్లీ ఆ పేషెంట్ గుండె హార్ట్ యొక్క వీక్నెస్ ఆర్ గుండె వీక్గా ఉందని పాసిబిలిటీ మనము సస్పెక్ట్ చేయాలి. సో దాన్నే కార్డియోమైపతి అంటారు. Possibly cardiomyopathy can be because of heart blocks అయ్యుండొచ్చు. అదర్వైజ్ మోస్ట్ కామన్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్ తో కూడా గుండె వీక్ అవ్వచ్చు. అదర్వైజ్ ఆయనకి ఏమైనా ప్రీవియస్ గా వాల్వులర్ హార్ట్ డిసీజ్, అంటే గుండె యొక్క కవాటాలు దెబ్బతిని కూడా గుండె వీక్ అయ్యి మనకు పేషెంట్ గుండె ఆయాసంతో ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ ఊపిరితిత్తులకు సంబంధించి దమ్ము ఎలా మనం డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తు వాళ్ళు మెయిన్ గా దమ్ముతో పాటు తెమ్మడ, కొన్నిసార్లు జ్వరముతో ప్రజెంట్ అవ్వచ్చు. దాంతో పాటు వాళ్ళకి పిల్లి కూతలు అనే సౌండ్స్ రావచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ ఆస్తమా ఆర్ COPD. ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్ మనము సిమ్టమెటాలజీ అంటే పేషెంట్ యొక్క హిస్టరీ బాగా తెలుసుకొని మనము ఈ రెండింటి వైపు మనం క్లినికల్ గా నిర్ధారించుకుంటాం. కొన్నిసార్లు ఇట్ కెన్ బి బోత్ టుగెదర్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది అండ్ గుండెకి సంబంధించింది రెండు కలిపి సింటమ్స్ రావచ్చు. అంటే పేషెంట్కి ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య వచ్చి దాని మీద మళ్ళీ ఏదైనా గుండె సమస్య కూడా ఉండొచ్చు. సో ఇలాంటిప్పుడు మనం చాలా జాగ్రత్తగా పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి కొన్ని బేసిక్ గుండె పరీక్షలు అండ్ ఊపిరితిత్తుల పరీక్షలు చేస్తాం. లైక్ ECG 2D ఎకో ద్వారా మనం ప్రీవియస్గా గుండెకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందా లేదా నిర్ధారించుకుంటాము. అండ్ హార్ట్ యొక్క పంపింగ్ ఎలా ఉంది, కవాటాలు ఎలా ఉందో నిర్ధారించుకుంటాము. దాంతోపాటు చెస్ట్ ఎక్స్రే అంటే ఎక్స్రే చేసి వాటి ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో మనం నిర్ధారించుకుంటాం. సో దీన్ని బట్టి మనము గుండె వల్ల దమ్ము వస్తుందా లేకపోతే ఊపిరితిత్తుల వల్ల దమ్ము వస్తుందా అని మనం నిర్ధారించుకుంటాం. ఏదైనప్పటికీ ఎప్పుడైనా దమ్ము వచ్చినప్పుడు డెఫినెట్గా మనము కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఫస్ట్ గుండె ఏమైనా వీక్గా ఉందా లేకపోతే గుండె వల్ల మనకి ప్రాబ్లం వస్తుందా అని నిర్ధారించుకున్న తర్వాత మనము మోస్ట్ లైక్లీ గుండె సమస్య లేకపోతే మనము వీ హ్యావ్ టు మీట్ ఏ పల్మనాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.